Hey, welcome to my channel. This is my very first vlog and I'm super excited to share this journey with you. అరే ఎందుకురా ఆగు, నేను చెప్తాను. నా ఛానల్కు స్వాగతం. ఇదే నా మొదటి వ్లాగ్. హలో గాయ్స్, దిస్ ఈజ్ సాయి ప్రకాష్. ఇదే నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సాయి ప్రకాష్ బాణాల. సో ఈ ఛానల్లో వచ్చేసి రైడింగ్, ఎంటర్టైన్మెంట్, ఇంకా లైఫ్ స్టైల్ ఈ మూడు ఉంటాయి. సో తప్పకుండా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కొంచెం మీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి నాకు. గంట కొట్టండి. ఇదే నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి సో మీ సపోర్ట్ అనేది పక్కా ఉండాలని కోరుకుంటున్నాను. మంచి కంటెంట్ ఇస్తా, కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఈజీగా గెటిన్ అవుతుంది. కొంచెం మీ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. చల్ బాయ్ డాడీ. ఇదే నా ఫస్ట్ బ్లాగ్ యూట్యూబ్లో అయితే. సో చెప్పేది ఏం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళి లడఖ్కి, నల్గొండ నుంచి వెళ్ళి లడఖ్కి నేను నా ఫ్రెండ్ ప్లాన్ చేసుకున్నాం పోదామని. అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి డ్రీమ్ అది. నేను బైక్ తీసుకొని అయితే 3 years అవుతుంది. ఇప్పటివరకు అయితే బైక్ ట్రిప్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. టు బీ ఫ్రాంక్, తిరిగినాం బాగానే, కానీ బైక్ మీద అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే నా ఫస్ట్ రైడ్గా అవుతుంది ఇప్పుడు. ఇక సో చిన్న రైడ్కి అయితే వెళ్ళాం. నార్మల్ 300 to 400 kilometers, 400 to 500 kilometers. కానీ ఎప్పుడు ఏ రోజు ఇట్లా వ్లాగ్ అయితే తీసుకోలేదు. కెమెరా అయితే తీసుకొని అయితే 8 months కావస్తుంది లిటరల్గా. కానీ ఇంతవరకు మనం వ్లాగ్ తీసింది అయితే ఇప్పటివరకు అయితే ఎప్పుడు తీయలేదు. సో ఫస్ట్ వ్లాగ్ ఇది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వెళ్ళైతే, నల్గొండ నుంచి వెళ్ళైతే డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్తున్నాము వెహికల్ సర్వీస్ చేయించుకోవడానికి. దీనికి డిస్క్ ప్లేట్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఆయిల్ చేంజ్, ఇంకా ఎక్స్ట్రా వెనకాల అయితే ప్యానల్స్ పెట్టిద్దామని అనుకుంటున్నాం, కానీ సెట్ అవుతుందో కాదో తెలియదు. అంత బడ్జెట్ అయితే లేదు ఈసారి ట్రిప్కి. లడఖ్కి వెళ్దామని అనుకుంటున్నాం. టు బి ఫ్రాంక్, ఈసారి అయితే గట్టి ట్రిప్ ప్లాన్ చేసిన నా ఓన్గా. నేను ఒక 5 members అయితే అనుకున్నాము. అందరు లాస్ట్ మూమెంట్లో 5 members వస్తాము. బండి సెట్ అయింది, అంత కంప్లీట్గా ఆల్మోస్ట్ అంత కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ సెకండ్లో మా ఫ్రెండ్ ఉంటాడు ఒకటి, హర్షిత్. వాడేం చేసిండు, రాలేంట్రా అని అంతదు. మళ్ళీ నాకు ఏమంటారు, ట్యాన్ అవుతాడంట. ఫస్ట్ రీజన్ వాడు ట్యాన్ అవుతాడంట. సెకండ్ రీజన్ ఏంది, అలసిపోతాడంట. సరే అలసిపోవడం, అందరు అలసిపోతారు. అడగపోయిన వాళ్ళు అయితే అంత ఈజీ అయితే ఉండదు కదా, అలసిపోతారు. ఎవడైనా అలసిపోతాడు. నేనేమన్నా కావాలంటే స్టే అక్కడక్కడ హోటల్లో నీ ఒక్కని కోసం తీసుకుంటాం. నేను బడ్జెట్లో ప్లాన్ చేద్దాం అనుకుంటే వీళ్ళేమో అలసిపోతారు అది ఇది అని అంటే, సరేరా నీ ఒక్కని కోసం అయితే హోటల్ తీసుకుని ఒక్కని ఉండు, నేను క్యాంప్ వేసుకొని ఎక్కడన్నా పడుకుంటా అని చెప్పేసి అన్నాను. అప్పటి వరకు ఓకే అన్నాడు. కథం. ఇక నేను అడిగి చెప్తా అన్నాడు. లాస్ట్ మూమెంట్లో, మొత్తం సెట్ అయిన మూమెంట్లో అయితే వాడు కంప్లీట్గా బుక్ చేసేసాను. ఇక నాకేమో నా డ్రీమ్ ఇది. నేను కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు ఈసారి అయితే. పోవాలని కంప్లీట్గా ఫిక్స్ అయినా. ఎవరు వచ్చినా రాకుండా సోలో రైడ్ అన్న వెళ్దాం అనుకున్నా ఈసారి అయితే కంప్లీట్గా. నేనైతే ఇంకా మా ఫ్రెండ్ ఉంటాడు ఒకడు, వసి అని. ఇంకా డైరెక్ట్ వానికి పెట్టిన మెసేజ్, ఇట్లా పోదాము, పెట్రోల్ అయిపోయినట్టుంది, పోదాం రా లడఖ్ వెళ్దాము, నేనే అమౌంట్ చూసుకుంటా, తర్వాత ఇద్దు నాకు అని చెప్పేసి వాందోడైతే చెప్పిన. వాడు కూడా కోఆపరేట్ చేసిండు. సో ఇంకా రైడ్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నేను సర్వీస్కి ఇస్తే వాడు నాకు ఎప్పుడు ఇవ్వాలో బండి నాకు అర్థమే కావట్లేదు. ఇంకా నేను ఇక్కడ లడఖ్ పోతున్నాను కాబట్టి రైడింగ్ జాకెట్ కొనుక్కుందామని ప్లాన్లో ఉన్నా. అంటే పనిచలో కొనుక్కుందాం అనుకున్నా, కానీ ప్రతిసారి ఏం చేస్తున్నామని కొనుక్కోవాలన్న క్వశ్చన్ అయితే ఉంటుంది. సరే, రైడింగ్ జాకెట్ అయితే మ్యాండేటరీ అందరికీ, ప్రతి రైడర్కి అయితే ఉండాలి. మనం పక్కన పోతున్నా 20 kilometers పోతున్నా, 30 kilometers పోతున్నా అయితే జాకెట్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడైతే రైడింగ్ జాకెట్ ఏదో కొనుక్కుందాం. హైదరాబాద్ వెళ్ళేసి ఫస్ట్ బండి సర్వీస్కి ఇచ్చేస్తాను. కొంచెం నత్తి ఉంటుంది, ఏమనుకోకండి. ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళినాక అక్కడ బండి సర్వీస్కి ఇచ్చేసి, అక్కడ వసి ఉంటాడు, వసి అక్కడనే ఉండు,
వాళ్ళని పికప్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్ రైడింగ్ జాకెట్ తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఒక హెల్మెట్ తీసుకుందాం అనుకుంటున్నాం. జాకెట్లు అయితే రైనాక్సే తీసుకుందాం, హెల్మెట్లు వచ్చేసి యాక్సర్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే ప్రయాణం రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెటే వాడుతున్నాను నేను. కానీ ఇది వైజర్ ఏమైంది, వైజర్ అని స్క్రాచెస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ వైజర్ చేంజ్ చేయించుకుందామని అనుకుంటే ఎక్కడ షోరూమ్స్లో చూసినా ఆర్డర్ పెట్టాలి అంటారు. ఇప్పుడు ఆర్డర్ పెట్టడానికి వానికి 10-15 డేస్ టైం పడుతుంది అంట. నాకు అంత టైం లేదు, రేపు పొద్దుగానే వెళ్ళాలి. అసలు నేను ఇంకా చేసే తప్పు ఏంటంటే మిస్టేక్ ఇక్కడ, అసలు నేను సర్వీస్ 1 వీక్ ముందు ఇచ్చేసి ఉంటే ఈ ప్లాట్కి నాకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో అన్నీ తెలిసేటివి. సర్వీస్ ఈరోజే ఇస్తున్నా, రేపు పొద్దుగాల లడక్ ప్లాన్ చూడండి ఎట్లుందో ప్లాన్. కానీ ఫిక్స్ కావడం కూడా 1 వీక్ బ్యాకే ఫిక్స్ అయినాం. వెళ్ళైతే చూద్దాం. నేనైతే ఫిక్స్ అయినా బ్లైండ్గా, నా ఒక్కని కాన్ఫిడెన్స్ తోటి అన్నా నడవాలి ఇది. వాడు వసిగాడు కాన్ఫిడెన్స్ పోయినా నేనన్నా వానికి బ్యాక్ సపోర్ట్ ఇచ్చి పుష్ చేసి మరీ తీసుకెళ్ళాలి. నాకైతే నమ్మకం ఉంది, నేనైతే పక్కా చేయగలుగుతా. నేను ఎట్లా కదన్నా చేయగలుగుతా. ఒకవేళ అంత అలసిపోయినా కూడా మళ్ళీ నేను మా మమ్మీకి ఫోన్ చేసి మా డాడీకి ఫోన్ చేసి సపోర్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళని పుష్ చేస్తారు. పక్కా వెళ్ళు నాన్న వెళ్ళు, ఏం కాదు నువ్వు వెళ్ళగలుగుతావు అని చెప్తారు. అట్లా సపోర్ట్ తీసుకొని అయినా వెళ్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్లైండ్గా ఫిక్స్ అయినా వెళ్దామని చెప్పేసి. సో వెళ్దాం. ఫస్ట్ అయితే బండి సర్వీస్ చేయించుకొని జాకెట్స్ తీసుకొని ఇప్పుడు ఏమేమి యాక్సెసరీస్ దానికి అయితే ఏమేమి కావాలో అన్నీ తీసేసుకొని, మెయిన్గా నేను మర్చిపోతున్నా ఈసారి అయితే పోయేటప్పుడు అయితే నేను అది తీసుకోవాలి, పంచర్ కిట్ ఒకటి, పంప్ ఒకటి. ఇవి మర్చిపోతున్నా నేను, ప్రతిసారి మర్చిపోయినా. నేను ఏదో మర్చిపోతున్నా రాసుకోవడంలో, అంత లిస్ట్ రాసేసుకున్నా నేను ఒకటి. కానీ ఒకటి మర్చిపోతున్నా అని అనుకుంటున్నా, ఏం మర్చిపోతున్నానో అర్థం కావట్లేదు. సో పంచర్ కిట్ బైక్ వచ్చేసి సింగిల్గా సోలో వెళ్తే మాత్రం కంపల్సరీ 120 స్పీడ్ దాకా నేను లాగొచ్చు. 120 దీన్ని హైయెస్ట్, ఇంకా అంతకుమించి ఒక 121, 122 కన్నా ఎక్కువ వెళ్ళదు సింగిల్గా. అది కూడా బండి మీద ఎక్కువ లోడ్ పెడతాయి బాబు. ఒక నిమిషం, బండి మీద ఎక్కువ ప్రెషర్ పెడితే మాత్రం కంపల్సరీ 121, 122 రీచ్ అవుతుంది. నేను అంత పెద్దగా తలుచుకోలేదు. ఇప్పుడు నాకు మళ్ళీ లగేజ్ ఇంకా వాడు వసిగాడు ఇద్దరు కలిసి ఎక్కిరనుకో ఈజీగా దీన్ని 100, ఇంకా ఎంత లాగినా కూడా 100, 105, 106 వరకు అయితే కంపల్సరీ పోతుంది. ఇక ఇది దీని ఇప్పుడు మేము మా స్పీడ్ మెయింటైన్ అయితే పొద్దుగా నేను మా డాడీకి చెప్పాను. మా డాడీకి లడాక్ పోతున్నా అని చెప్పేసి ఇన్ని రోజులు చెప్పలేదు. నిన్న అన్న, డాడీ నేను ఇట్లా లడాక్ వెళ్దాం అనుకుంటున్నా, నిన్న నేను ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నా డాడీ అని చెప్పేసి నిన్న చెప్పిన. ట్రిప్ వద్దు, ఏమొద్దు నాన్న, ఎండ బాగుంది, ఈసారి ట్రిప్ క్యాన్సిల్ చేసుకో. ప్రతిసారి వెళ్తా డాడీ, ప్రతి ఇయర్ వెళ్తా డాడీ అని మా డాడీకి తెలుసు. కానీ ఈసారి నేను వెళ్తానే అనుకుంటున్నాను. మా డాడీ సడన్గా ఇట్లా నేను ప్లాన్ చేసుకోవడం కూడా ఈ వీకే చేసుకున్నా. సడన్గా డాడీ ఇట్లా నేను ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నా డాడీ అంటే ఎక్కడికైనా అడిగాను. ఫస్ట్ ఎక్కడికంటే నేను చెప్తా డాడీ ఫస్ట్ అయితే వెళ్దాం అనుకుంటున్నా అంటే, వద్దు ట్రిప్ వద్దు, ఏమొద్దు, ఈసారి వద్దు, పరిస్థితులు బాగాలేవు, ఎండ బాగుంది, వెళ్ళలేవు. మా డాడీకి ఇంకా నేను బండి అని తెలియదు. నార్మల్గానే ఎండ బాగాలేదు, బండి ఏదో బస్సు, ట్రైను లేదా కారు అనుకుంటాడు మా డాడీ. ఎండ బాగుంది, వెళ్ళలేవు అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత నేను నైట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను నైట్ ఫోన్ చేసిన, డాడీ ఇట్లా ఏమంటాడు డాడీ, నేను వెళ్దాం అనుకుంటున్నాను ట్రిప్ కానీ అంటే, వద్దు చెప్పేది నేను అన్నాను. ఈరోజు పొద్దుగాల ఫోన్ చేసిన, ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా డాడీ, ఫిక్స్ అయినా డాడీ, నా వల్ల కాదు డాడీ, ఇది ఎట్లా వెళ్ళాలి డాడీ, బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, చాలా లేట్ అయింది కెమెరా తీసుకొనైనా, ప్రతిసారి లేట్ అవుతుంది అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి అడ్డంకులు వస్తున్నాయి నాకు, ఈసారి నా ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా డాడీ అని చెప్పేసి అన్నా. సరే ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు అని అడిగాను. ఇట్లా లడాక్ ప్లాన్ చేస్తున్నా డాడీ అంటే, లడాకా ఇంటి పక్కన ఉందా లడాక్, ఏమన్నా హైదరాబాద్ లేకుంటే ఇది మిర్యాల కూడానా, ఏమనుకుంటున్నావు లడాక్ అంటే, అస్సలు కాదు అమ్మో, నేనైతే అస్సలు పంపనరా, మీ మమ్మీని అడుకోరా, మీరు మీ మమ్మీ నువ్వు మీ మమ్మీ ఇద్దరు చెప్పని కూడా చెప్పరా ఇంత ప్లాన్ చేసుకుంటుండే అని చెప్పేసి నా మీద సీరియస్. లేదు డాడీ ఇట్లా లడాక్ అంటే ఆ ఫ్లైట్కి పోవడానికే నీకు 15,000 18,000 అయితే, వద్దు అంత దూరం అన్నాడు. ఇక చూడండి, ఇక నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. మా డాడీ ఇంకా ఫ్లైట్లోనే అనుకుంటుండ్రు, నేను పోవాల్సింది బైక్ మీద అని చెప్తే ఏమంటాడో ఏమో అనుకుని, ఏం కాకుండా ధైర్యం తెచ్చుకొని మరి, లేదు డాడీ ఇట్లా నేను బైక్ తీసుకున్నా కదా డాడీ 3 years బ్యాకే నేను చెప్పినా కదా డాడీ, నా డ్రీమ్ ప్లేస్ ఇట్లా లడాక్ పోవాలని చెప్పేసి చెప్తే
ఇక పోదాం అనుకుంటున్నాడు డాడీ. ఇక ఫిక్స్ అయినా బైక్ రైడ్ వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అన్న. బైక్ రైడా? ఎన్ని కిలోమీటర్లు రా? ఏమనుకుంటున్నావు రా? వాము ఆ కొండలలో ఇక్కడ పడ్డా కూడా దొరకని కొండలు అవి. అంత ఈజీగా పోయే ప్లేసులు కాదు అది. అయినా ప్రాక్టీస్ ఉండాలి. అంత ఈజీగా డైరెక్ట్ లడాక్ పోయలే అని డాడీ చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా రామోజీ దాటినాము. మా ఫ్రెండ్ వరుణ్ గాడు వస్తూ ఉన్నాడు. ఎందుకంటే బైక్ అక్కడ సర్వీస్కి ఇచ్చినాక మళ్ళీ నేను ఇవి షాపింగ్ చేయడానికి అయితే ఉండాలి కదా. ఒకడు వాడైతే వస్తా అన్నాడు. ఇద్దరం కలిసి చేద్దాము అని చెప్పేసి అన్నాడు. వెళ్తున్నా ఇప్పుడైతే. అమ్మ 80 కిలోమీటర్స్కి తడిసిపోయింది షర్ట్ అంతా. 2500-2600 కిలోమీటర్స్ పోవాలి. చుక్కలేదు అనుకుంటా. అమ్మ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఎటు ఉంటుంది ఈ నుంచి వెళ్ళి లెఫ్ట్ అనుకుంటా. లెఫ్ట్. అమ్మ ఇది అయిపోయినాక ఇక్కడి నుంచి బైక్ దిగుతుంది ఆ కిందకి. ఇదేనా? అవునా? ఇక్కడి నుంచి రానా? బైక్ రాదు కదా. చలో ఏడో పెట్టేసుకుందాం మనం బైక్. ఏంది నువ్వు ఇంకా అట్లనే ఉన్నావు? వెళ్దాం బైక్ సర్వీస్కి ఇచ్చి పోదాం. అరే స్నానమైందిరా, చాలా లేట్ అవుతుందిరా. ఇట్లుంటుంది వింతోడు పెట్టుకుంటే. అరే నువ్వు 5 minutes అని ½ an hour చేస్తావురా వరుణ్ స్నానం. వీడి స్నానం అయిపోయింది. 2000 years later. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇక వరుణ్ గారి ఇంటికాడ నుంచి వెళ్ళి. అరే ఇంత లేట్ ఆరా వరుణ్? 2 hours later అనొస్తాను. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళేసి అక్కడి నుంచి వెళ్ళి ఇక యాక్సెసరీస్ ఏమన్నా ఉంటే తీసేసుకొని ఉంటాం. ఇప్పటికే చాలా లేట్ అయింది చెప్పాలంటే. టైం వచ్చేసి 11 కావస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి రామోజీ ఫిల్మ్ సిటీ కాడ నుంచి వెళ్ళి షోరూమ్కి వెళ్ళేసరికి ఈజీ 1 hour పడుతుంది. ఉప్పల్లో షోరూమ్. ఇక అక్కడ బండి ఇచ్చేసి జల్దీ స్టార్ట్ కావాలి. బైక్ అయితే ఇచ్చినాం. ఇప్పుడే శివన్ అయితే చూస్తుండు బైక్ని. ఇక ట్రయల్ కొట్టినాక అర్థమవుతుంది శివన్నకైనా ఇప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో. చెప్పిన అన్నకి అయితే లడక్ వెళ్తున్నామని చూసి అయితే చెప్తా అన్నాడు. మేమైతే ఇంకా రీచ్ అయినట్టున్నాం. ఇంకొక 1 minute చూపిస్తుంది. వరంగడ్ అయితే అలసిపోయాడు మొత్తం కూర్చొని 1.5 hour. తీసుకోపడొద్దంటే కూడా మీడియం తీసుకుంటుండే. తీసుకోమంటే కలర్ నచ్చలేదని ఎమ్ము తీసుకుంటుండే. ఏందిరా? కలర్ నచ్చలేదని ఎమ్ము తీసుకుంటున్నామని చెప్తున్నాను. మనమైతే తీసేసుకున్నాం. ఒక జాకెట్, ఇంకొకటి రెయిన్ జాకెట్ అయితే తీసేసుకున్నాం. రైనాక్స్లోనే తీసుకున్నాం. ఇప్పుడు అయిపోయింది. ఇంకా వెళ్దాం ఇక. చలో ఇప్పుడైతే హర్షిత్ రూమ్కి అయితే వచ్చినాం. వీడు జాకెట్ వేసుకోడు. చూడరా ఒకసారి ఎట్లా సెట్ అయిందో చూద్దాం. లేరా కరెక్ట్ ఉందారా హర్షిత్? ఎంత కాంగ్రెస్ వచ్చినా మా హర్షిత్ మాత్రం కేసీఆర్నే నమ్ముతాడు.